ఏం కనుక్కున్నావయ్యా అని ప్రసంగిని అడిగితే ఇదంతా వినిన తర్వాత తేలిన తర్వాత ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. మానవ మొత్తము నేర్చుకోవాల్సినది ఏంటంటే ఏం చేయాలంట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కదలక నిత్యము నిలుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కోట వలె నిలబెట్టబడతారు. దేవుని భయము అనగా దేవుని జ్ఞానము. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలము. ఎవరైతే యెహోవా భయమును కలిగి ఉంటారో, యెహోవా జ్ఞానమును కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యందు నిలబడతారు. వాళ్ళకి దేవుడు సహాయకుడుగా ఉంటాడు. అది మాత్రమే తెచ్చుకోండిరా. ఇది అంతా వేస్టే. నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, వేస్టే. ఆస్తులు సంపాదించుకోవచ్చు, వేస్టే. ఆనందాన్ని వెతుక్కోవచ్చు, వేస్టే. అంతా వ్యర్థము. ఆకాశము కింద ఉన్నది సమస్తమును వ్యర్థమేనే. కానీ నువ్వు నేర్చుకోవాల్సింది వ్యర్థము కానిది ఏందో తెలుసా? యెహోవా యందలి భయము నింపుకో. ఆయన మాటలని నేర్చుకో, నీలో నిలబెట్టుకో.